శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 1:48 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు మూల నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:51 అయితే 9:36 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 అయితే 1:25 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:10 అయితే 3:58 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాశికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ఫిబ్రవరి 13, 2026 తేదీ శుక్రవారం. ఈరోజు శుక్రరాహుల కలయిక వచ్చింది. అందువలన ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్న నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.